ఇక తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగులు ఉద్యమిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ అభయహస్తం ఏమైందంటూ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ను నిరుద్యోగులు నిలదీశారు. ఉద్యోగం లేక ఉపాధి కలిగే వరకు ప్రతి నెల ఇస్తామన్న 4,000 రూపాయలు ఏమయ్యాయంటూ చిక్కడపల్లి లైబ్రరీలో కడిగి పారేశారు. ఉద్యోగ నియామక ప్రక్రియకు సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదల ఎందుకు గయబైందంటూ భగ్గుమన్నారు. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి 19 నెలలు దాటుతున్నా తమ ఆశలు తీరడం లేదంటూ అద్దంకిని చుట్టుముట్టి అల్లాడించారు. పనిలో పనిగా కోదండరాం, బల్మూరి వెంకట్ తీరును ఎండగట్టారు. తమ సమస్యలను నిరసన ద్వారా ప్రభుత్వ దృష్టికి తెద్దామనుకుంటే అరెస్ట్ చేసి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ సీరియస్ అయ్యారు. ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు డ్రామాలాడిందని, ఇప్పుడు నిరుద్యోగులను విద్యార్థులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తక్షణమే జేపీఓ పోస్టులు భర్తీని చేపట్టాలని డిమాండ్ చేశారు. వచ్చిన అధికారులు ఏమనలే. ఈరోజు మేము ఏమడిగినాము, మేము బోనం వెళ్తాం అమ్మవారికి అన్నాం. అమ్మవారు చాలా పవర్ఫుల్, మీరు ఒకసారి మేము ఒకసారి వెళ్ళొద్దాం సెక్రటరీ గారు అన్నారు, చైర్మన్ గారు అన్నారు. మేము ఏం మొక్కున్నా మాకు సక్సెస్ఫుల్ అయింది. మా పిల్లలు లాంటి వాళ్ళు దయచేసి మేము వెళ్ళినప్పుడు మీరు వెళ్ళాలి అన్నారు. సార్ అందుకే మిమ్మల్ని ఎన్నుకున్నారు సార్. ఎందుకు మాతో పాటు నమ్మి ప్రతి ఒక్కరు ఇంటి వాళ్ళని చుట్టుపక్కల అందరూ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓటు వేయించి మీకు అధికారం తెప్పించాం సార్. మీరు గెలవడానికి డిఫరెన్స్ జస్ట్ 2%, లెస్ దాన్ 2% డిఫరెన్స్ తోనే మీరు అధికారంలోకి వచ్చింది. ఏ రోజు ఈ 19 నెలల నుంచి ఏ రోజు కూడా మమ్మల్ని స్టూడెంట్స్ లెక్క, ఒక నిరుద్యోగుల లెక్క ఎవరు ట్రీట్ కూడా చేస్తారు. మాకు వచ్చి హామీలు ఇచ్చి లైబ్రరీలో తిరిగిన ప్రతి ఒక్కరు ఇంతవరకు కనబడతారు. మొన్న రియాజ్ సార్ వచ్చినందుకు ఒక మాట మేము అడిగినాం, కూడా మేము సీరియస్ గా అడిగినంత మాత్రం మా మీద అడిగినంత మాత్రం ఎఫ్ఐఆర్ చేస్తాం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం, మీరు రండి అంటే ఇంట్లో వేసి పిల్లిని కొట్ట పులైదు సార్. ఎన్ని రోజులు నిర్బంధంగా ఉంచుతారు సార్. ప్లస్ నిరుద్యోగ పుస్తన్నారు. మాకు 20 నెలలు అయితే ఒక్కొక్కరు 4 అంటే 80,000 చొప్పున అప్పున్నారు మీరు అందరు. మీ గవర్నమెంట్